న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా గ్రామదేవత పండుగ. జర్నలిస్టు పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపు. జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వండి. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి పత్రం. ఘనంగా శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. ఖమ్మం టౌన్ 41వ డివిజన్ కార్పొరేటర్ పై కేసు నమోదు. టీ20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు. ఈ నెల 21న శ్రీనగర్ కు మోదీ. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. తొలిసారిగా భారత ఆర్మీలో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు. పావో నుర్మి గేమ్స్ లో నీరజ్ కు స్వర్ణం. ఇవాల్టి నుంచి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డులో బంగారమ్మ దుగ్గల్లమ్మ అమ్మవారి గ్రామదేవత పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎస్ అప్పారావు రెడ్డి, ఎన్ వెంకటరమణారెడ్డి, ఎస్ గురునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరాస గ్రామదేవత పండుగ అండి. ఈ పండుగ ఈ అమ్మవారు బంగారమ్మ. ఈ అమ్మవారి పండుగ గత 50 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాము. అయితే ఈ గ్రామదేవత పండుగ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే కొంచెం అలా వైభవం పెరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. ఇంకా వచ్చే ఏడాది నెక్స్ట్ దుర్గాలమ్మ తల్లి. ఈ ఇద్దరు అమ్మవార్లు ఏంటంటే మా ఊరు గ్రామదేవతలు ఆడపడుచులు ఆడుకుంటారు వీళ్ళిద్దరు. అదేవిధంగా ఏంటంటే ఈ గ్రామదేవత పండగ చేయటంలో ఏంటంటే గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కూడా అందరూ సహకారం ఉంటుంది. అదేవిధంగా ప్రతి భక్తులు కూడా ఆనందంగా ఉంటారు. ఈ గ్రామదేవత ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జర్నలిస్టు పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే ఖమ్మం భద్రాద్రి జిల్లాల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఖమ్మంలోని టీపీఆర్సీ భవనంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో ఉన్న జర్నలిస్టు ఇండ్ల స్థలాల సాధన కోసం అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు ఫండ్, జర్నలిస్టు హెల్త్ కార్డు సాధన కోసం జర్నలిస్టు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని డీఈఓ వెంకటేశ్వర్లకు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు డీఈఓ వెంకటేశ్వర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు సూచించారు. అందరికీ నమస్కారము. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు తెలియజేయడం ఏమనగా చాలామంది జర్నలిస్టు పిల్లల కోసమై రాయితీ కోసము డిఓను చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారు. మరి వారి కోరిక మేరకు మనం కూడా ఫీజు కన్సెషన్ కోసమై రిక్వెస్ట్ లెటర్లు అనేటువంటివి మేనేజ్మెంట్స్కి మనం ఇస్తూ ఉన్నాము. అందరు మేనేజ్మెంట్లో కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అక్రిడిటేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినటువంటిది డిపిఆర్ఓ ద్వారా ఎవరికైతే ఇష్యూ చేశారో వారి పిల్లలకు మాత్రం మీరు కన్సెషన్ అనేటువంటిది ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మనము ఇచ్చినటువంటి రాయితీ కోసం ఇచ్చినటువంటి లెటర్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇస్తున్నామో అవి మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు నేను తెలియజేయడం ఏమనగా అక్రిడిటేషన్ ఉన్నటువంటి జర్నలిస్టు పిల్లలకు మాత్రమే కన్సెషన్ అనేటువంటిది ఇవ్వవలసిందిగా కోరడం. ఖమ్మం టౌన్ 12వ డివిజన్ పరిధిలో గల శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సామూహిక కుంకుమ పూజ, కళ్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు నగర మేయర్ పునుకొల నీరజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం టౌన్ 41వ డివిజన్ కార్పొరేటర్ కర్ణాటక కృష్ణపై మంగళవారం ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జీవో 59 తర్వాత ప్రభుత్వ భూముల ఆక్రమణకు యత్నించినందుకు, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించినందుకు గాను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్ స్వామి ఫిర్యాదు మేరకు కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you.
and also will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. T20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ గ్రూప్ 2లోని USA దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో సంచలనాలు చేసిన అమెరికా ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ నెల 21న ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించినట్లుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్లో జరిగే కార్యక్రమంలో 9,000 మందితో కలిసి యోగా చేస్తారని మీడియాకు తెలిపారు. 20 జిల్లాల నుంచి 2,000 మంది చొప్పున వర్చువల్ గా పాల్గొనేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మంచి ప్రభావం చూపిస్తుందని ఆకాంక్షించారు. భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైన కాలిని గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కిన్ బ్యాంకులో ప్లాస్టిక్ సర్జన్లు, టిష్యూ ఇంజనీర్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా వైద్య నిపుణుల బృందం ఉంటుందని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఈ స్కిన్ బ్యాంకును ప్రారంభించినట్లు పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ కు ముందు టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఫిన్లాండ్ లో మంగళవారం జరిగిన పావోనుర్మి గేమ్స్ లో విజేతగా నిలిచాడు. 8 మంది పాల్గొన్న అథ్లెట్లో నీరజ్ మూడో ప్రయత్నంలో 85.97 మీటర్లతో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. 2022లో ఇదే టోర్నీలో నీరజ్ 89.30 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానం నిలిచాడు. ఫిన్లాండ్కు చెందిన టోనీ కెర్నన్, ఓలివర్ హెలాండర్ రజతం, కాంస్యం సాధించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:30 క్యాంప్ ఆఫీస్ లో వేద పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11:30 IAS, IPS అధికారులతో, మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో భేటీ. అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు జనసేనాని వెళ్లనున్నారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి మంత్రి అవుతున్న పవన్ కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా గ్రామదేవత పండుగ. జర్నలిస్టుల పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపు. జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వండి. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి పత్రం. ఘనంగా శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. ఖమ్మం టౌన్ 41వ డివిజన్ కార్పొరేటర్ పై కేసు నమోదు. T20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు. ఈ నెల 21న శ్రీనగర్ కు మోదీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. తొలిసారిగా భారత ఆర్మీలో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు. పావోనుర్మి గేమ్స్ లో నీరజ్ కు స్వర్ణం. ఇవాల్టి నుంచి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.